యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుపోతూ ఉంది. అటు అమెరికాలో రక్తం చెందుతుంది, ప్రజల రక్తం. ఇటు ఆ యుద్ధ ప్రభావం కారణంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల రక్తం కూడా చెందుతుంది. నిన్నటి బ్లడ్ బాత్కు గురైన స్టాక్ మార్కెట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్నటి బ్లడ్ బాత్కు గురైన స్టాక్ మార్కెట్లు, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మాత్రం కొంత గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి, అనూహ్యంగా పుంజుకున్నాయి. ఇది షార్ట్ రికవరీ అయి ఉండొచ్చు అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో దలాల్ స్ట్రీట్ లాభాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం సెన్సెక్స్ ఏకంగా 870 పాయింట్ల పైగా ఎగబాకి ఇన్వెస్టర్లలో జోషును నింపింది. మరోవైపు నిఫ్టీ 270 పాయింట్లకు పైగా లాభపడి కీలక మార్కును అధిగమించింది. మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, మార్కెట్ అనలిస్టులు ఏం చెబుతున్నారు? యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది, రోజు రోజుకి యుద్ధ తీవ్రత పెరుగుతూనే ఉంది. మార్కెట్లో ఇప్పటి వరకు బ్లడ్ బాత్ కనిపించింది, కానీ ఈ రోజు మాత్రం మార్కెట్లు రెడ్ నుంచి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి. ఇది షార్ట్ రికవరీగా భావించాలా, లేదు సానుకూలంగా మార్కెట్లు రియాక్ట్ అవుతున్నాయా, రికవరీ జరుగుతుందని అంటున్నారా? ఈ యుద్ధ ప్రభావం అనేది వివిధ రంగాలతో పాటు స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఇక నిన్నటి బ్లడ్ బాత్ గురైన దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు అనూహ్యంగా పుంజుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు కీలక రంగాల్లో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో ఈ దలాల్ స్ట్రీట్ లో లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఎన్ఎస్సి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ పాయింట్లు హై అయి లాభపడ్డాయి. అంటే సెన్సెక్స్ ఏకంగా 770 పాయింట్లు ఎగపాకి ఇన్వెస్టర్లలో ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్న వారిలో జోష్ నింపింది. మరోవైపు నిఫ్టీ కూడా 270 పాయింట్లు పైగా ఎగబాకి లాభాలకు కీలక అడుగులు పడుతున్నాయి. అందరూ కూడా ఇప్పటి వరకు కొంత నష్టాల్లో ఉన్న మదుపర్లు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇటు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంటే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ఏదైతే కొనసాగుతుందో, ఇటు 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం, మార్చి 28న ప్రారంభమైన యుద్ధం ఈ రోజు వరకు కూడా 21వ రోజు కూడా కొనసాగుతుంది. దీనివల్ల వివిధ రంగాలపై యుద్ధ ప్రభావం పడుతుంది. దాని ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టాక్ మార్కెట్ పై కూడా దీని ప్రభావం ఉన్న నేపథ్యంలో నిన్నంతా లాస్లు నడిచింది. ఈ రోజు అనూహ్యంగా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ హైలో ఉన్నాయి. దానిలో భాగంగా ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలు కొంత సడలంతో పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం బ్యారెల్ కు 105 నుంచి 106.50 డాలర్ల మధ్య ఈ బ్యారెల్ ధర అనేది కొనసాగుతుంది. అయితే రూపాయి పత్రం మాత్రం ఇంకా కొనసాగుతుంది. అంటే డాలర్ తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 93.25 వద్ద కొనసాగుతుంది. గ్లోబల్ మార్కెట్ లో డాలర్ ఇండెక్స్ లో బలోపేతం కావడం రూపాయిపై ప్రభావం చూపుతుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అటు బంగారం, వెండి ధరలు కూడా నేల చూపులు చూస్తున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఇవాళ 650 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం రేటు 1,50,930కి చేరింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 2,64,900 కొనసాగుతుంది. అయితే ఈ స్టాక్ మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి సర్వసాధారణంగా కొనసాగుతాయి. కానీ యుద్ధ ప్రభావం అనేది కూడా ఈ స్టాక్ మార్కెట్ల పడడం వల్ల ఇన్వెస్టర్లు కొంత ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం సెన్సెక్స్ గారు అలాగే నిఫ్టీ కూడా లాభాల బాటలో ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా జోష్ లో ఉన్నారు. రోహిత్, అంటే నిన్న భారీగా పతనమయ్యాయి కాబట్టి షార్ట్ రికవరీగా చూడాలా, లేదు మార్కెట్లు ఈ రోజు పుంజుకున్నాయి కాబట్టి ఇక పుంజుకునే దిశగా బౌన్స్ బ్యాక్ అవుతాయి అని అనుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే స్టాక్ మార్కెట్లు ఒకరోజు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అంటే ఒక రోజు ప్రభావం అనేది మళ్ళీ పెరుగుతుందా అనేది కూడా చెప్పలేము. అంటే అప్ అండ్ డౌన్స్ కూడా డెఫినెట్ గా ఉంటాయి. దాన్ని చూసుకునే ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలంటూ కూడా ఇటు స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే కొంతమేర నిన్న ఏదైతే అనూహ్యంగా గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన సానుకూల సంకేతాల వల్ల ఈ రోజు కొంచెం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ లాభాల బాటలో ఉన్నాయి. ఇటు ఇన్వెస్టర్లు కూడా కొంత ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఆచితూచి వ్యవహరించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు లాభాల్లో వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే కనుక మళ్ళీ నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది. కాబట్టి యుద్ధ ప్రభావం అనేది కేవలం స్టాక్ మార్కెట్ మీద కాదు, అన్ని రంగాల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ కొంచెం అన్ని కూడా అంచనా వేసుకుని అందరినీ కూడా నిపుణులను సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా నిపుణులు చెప్తున్నారు. ప్రజెంట్ చూసుకుంటే కనుక ఈ రోజు నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. రోహిత్, రైట్ శివ, అంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత సడలటంతో పాటు పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం బ్యారెల్ కు 105 నుంచి 106.50 డాలర్ల మధ్య క్రూడ్ ఆయిల్ కొనసాగుతుంది. అయితే రూపాయి పతనం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాలర్తో పోల్చితే రూపాయి మార్కం విలువ ప్రస్తుతం 93.25గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం రూపాయిపై ప్రస్తుతం ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటు బంగారం, వెండి ధరలు కూడా నేల చూపులే చూస్తూ ఉన్నాయి.
24 క్యారెట్ల తులం బంగారం ఇవాళ 600 రూపాయలు మాత్రం పెరిగింది. ప్రస్తుతం 1,50,930 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 2,64,900 రూపాయలుగా ఉంది.